హాయ్ బ్రో. హాయ్. మరి చావా సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. అవును. సో మరి హిందీలో వచ్చినంత రెస్పాన్స్ మన తెలుగులో వస్తుందండి? వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే శివాజీ మహారాజ్ అంటేనే గొప్ప వ్యక్తి. ఇక్కడ తెలుగులో ఎంతోమంది ఆదరించే వాళ్ళు డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలా అభిమానించే వ్యక్తులు ఉన్నారు. సో మొక్కే వ్యక్తులు ఉన్నారు. అందు గురించి ఆడుతుంది డెఫినెట్గా. సో అది అవును, ఆడుతుంది డెఫినెట్గా. సో అక్కడనే అంత బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు సినిమా ప్రపంచ స్థాయిలోనే తెలిసిపోయింది. అక్కడ వాళ్ళు గెలిచిన తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు కదా. సో అక్కడ 100% వస్తుంది. అదే ఎందుకు రాదు? శివాజీ మహారాజ్కి గుండె చీలిస్తేనే శివాజీ మహారాజ్ కనపడాలి. అంత ఫ్యాన్స్ ఉన్నారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి. సో ఆయన ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. సో ఆయన సినిమా చూడడము, మళ్ళీ తెలుగులో డబ్బింగ్గా చేయడము, సో తెలుగులో రిలీజ్ చేయడం నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం. సో ఇటువంటి సినిమాలు కావాలి మాకు. అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా, మన గురించి మన చరిత్ర గురించి ఉండే సినిమా ఇది. సో డెఫినెట్గా అందరు ఆదరిస్తారు, అందరు చూస్తారు. సో చావా తెలుగు డబ్బుడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయినప్పుడు సో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వచ్చింది కదా, అది ఏం బాలేదు అని చెప్పేసి ట్రోలింగ్ జరుగుతుంది. ఎవరమ్మా ఎవడు వాడు చేసినోడు, ట్రోలింగ్ చేసినోడు ఎవడు, బాలేదన్నోడు ఎవడు, చెప్పుతో కొడతావని నిజంగా చెప్తున్నా. అది ఎవరి సినిమా ఏంది? శివాజీ మహారాజ్ అంటే ఎంత గొప్ప వ్యక్తి, వాడు ట్రోల్ చేయడం. గొప్ప వ్యక్తికి ఆ వాయిస్ సెట్ కాలేదు అంటే లైక్ ఆయన్ని వివరించేటప్పుడు సినిమా చూడాలి కాదమ్మా. సినిమానే రిలీజ్ కాలేదు, వాడెవడో వాయిస్ బేస్ కాలేదు. సినిమా చూసిన తర్వాతే చెప్పు. వాడెవడో వచ్చేసి ఏదేదో మాట్లాడిండు, శివాజీ మహారాజ్ వాయిస్ మంచిగా లేదు, చెప్పుతో కొడతా. సినిమా చూడు, మొత్తం సినిమా చూసి అప్పుడు మాట్లాడు. సినిమా చరిత్ర గురించి, మన చరిత్ర గురించి ఉంది. దాన్ని పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడితే ఎవడు ఊరుకోడు. చెప్పు తీసి కొడతావు, అన్నీ తోలు వలుస్తా. మళ్ళీ నా దగ్గర ఎటువంటి మాటలు మాట్లాడినాను. మన చరిత్ర గురించి తెలుసుకొనిరా సన్నాసులారా అంటే శివాజీ మహారాజు వాయిస్ బాగాలేదు అది కాదురా, చెత్తరా కొడుకులు వెళ్ళేది తెలుసా. సినిమా మొత్తం చూడు, మన గురించి ఉంది, మన చరిత్ర గురించి ఉంది. ఇతర ప్రపంచ స్థాయిలోకి తెలియాలి మన చరిత్ర ఏందో అనేది. మన చరిత్ర మనం గిట్ట తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు. ఏవేవో అన్న దొంగ సినిమాలు, లవ్ ఎట్లా చేస్తారు, దొంగతనాలు ఎట్లా చేయాలి, ఇటువంటి సినిమాలు కాకుండా శివాజీ మహారాజ్ అనే గొప్ప వ్యక్తి గురించి సినిమా తీసినప్పుడు చూడకుండా వాయిస్ బేస్ బాగాలేదు, వాడేదో చెప్పినట్టు, వానికి ఏం పని పాట ఉండదు, వచ్చి ఇక్కడ వచ్చి ఏదో సొల్లు వాటలు మాట్లాడితే వాడేదో వాని ఛానల్ గురించి కష్టపడినట్లు ఉంది. ఏదో వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు. సినిమా చూసిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు. లేదమ్మా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తే చూద్దామని వెయిట్ చేస్తాం. ఏది ఆల్రెడీ ఎంతో మంది చెప్తున్నారు కదా, గొప్ప సినిమా చాలా బాగుంది. కాదమ్మా, వాడెవడో సినిమా ఇప్పుడు వాయిస్ బాగాలేదని వాడెవడో అన్నారు, వాని గురించి చెప్తున్నారు. వానికి ఏం తెలియదు, వాడేమన్నా సినిమా చూసినోడా? చూడక ముందుకే వాయిస్ బాగాలేదు తెలుగులో అంటే ఏమైంది? అంటే తెలుగులో రిలీజ్ చేయకూడదా? వాని ఉద్దేశం ఏందో నాకు అర్థమైతే లేదు. వాయిస్ బాగాలేదు అన్నాడు, వాడేదో చెప్పినట్లు. అందు గురించే మనం ఇక్కడే ఉండిపోతున్నాం. మనం ప్రపంచ స్థాయిలోకి వెళ్ళబోయేది ఇక్కడే ఉండిపోతుంది. ఈ చెత్తనా కొడుకులు వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు, పాట బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, ఆయన గట్టప్ బాగాలేదు, ఇవి కావురా నాయన. సినిమా చూడు ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదాం ఏదన్నా. సో అది